కాళేశ్వరం జలసిరిలో రావి చెరువులో జలసిరి శోభ సంతరించుకుందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై రావి చెరువు నీరు నిరంతరం అలుకులు దాక్కుతానని ఆయన తెలిపారు. ఇక రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామంలోని రావి చెరువు కట్టపై జరిగిన ఊరూరా చెరువుల పండుగకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భిక్షం, జెడ్పీటీసీ అనిత, నీటిపారుదల శాఖ అధికారి రమేష్ బాబు, డి బద్రునాయక్ పాల్గొన్నారు. ఇక చెరువులో నీటిని ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలకు రావి చెరువు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. 380 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి చేరుకున్న గోదావరి జలాలు సాక్షాత్కరిస్తున్నాయన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ సమయానికి కరెంట్ లేదు. గుజరాత్ తో సహా మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా ఈ సమయానికి కరెంట్ లేదు. చాలా నగరాలలో కరెంట్ కోతలు ఉన్నాయి. అంతేకాదు, ఇవాళ మీకు చాలా మందికి పేపర్ చూసిన మిత్రులకి అర్థమై ఉంటుంది. ఒరిస్సా ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి, నేను కరెంట్ ఇవ్వలేము, మీ ఇళ్ల ఫ్యాన్లు బంద్ చేసుకోండి, మీ ఇళ్ల కూలర్ బంద్ చేసుకోండి, మీ ఇళ్ల టీవీలు ఫ్రిడ్జ్లు బంద్ చేసుకోండి, ఒక్క ఇంటికి ఒక బల్బుకే కరెంట్ ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము అని చెప్పి మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాడు. ఇక్కడ బీజేపీ పరిపాలనకు ముందు ఏ ఒక్క సంవత్సరం కూడా 2 పంటలు పండియలేము మనం. నీళ్లు రాక కాదు, నీళ్లు వచ్చినా సరే ఆ గేట్లకు పడ్డ పొక్కల్ని, రంధ్రాలను మూసేయక వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పోయి ఒక్క వానకాలం పంట పండించుకోవడానికి మనం నానా అపశుపాలు పడ్డాం. కానీ నేను వచ్చిన మొదటి సంవత్సరమే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గేట్లు మొత్తం రిపేర్ చేసి వాటి నీళ్లు నాపితే ఇప్పుడు వరుసగా 16 పంటలు పండించిన మూసికి మీ అందరికీ